రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా వెసులుబాటు లేదు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అది. అదొక పద్ధతి. నా అకౌంట్ వివరాలు, నా అకౌంట్లో ఎంత డబ్బు ఉన్నది అనేటువంటి ఒక వివరాలను తెలుసుకునేటువంటి ఒక హక్కు ప్రభుత్వానికి లేదు. దిస్ ఇస్ అన్ ఇన్వేషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ. సెవరల్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉంది, రాజ్యాంగపరమైనటువంటి ఒక నియంత్రణలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత ఏం సోయి లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, కనీసం ఈ ప్రకటన చేసే ముందు నీ సొంత క్యాబినెట్ మంత్రులతో అయినా చర్చ చేశారా? క్యాబినెట్ మంత్రులతో చర్చ చేశారా? ఆయన ఎవరు? అడ్వకేట్ జనరల్, లక్షల రూపాయల జీతం ఇచ్చి మనం ప్రభుత్వం పెట్టుకున్న అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారితో ఆయనతో మాట్లాడినారా? వాళ్ళ సలహాలతోటే మీరు ఇటువంటి యొక్క తప్పుడు ప్రపోజల్స్ అన్నీ కూడా ప్రజలపైన రుద్దాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని, బాగా ఉత్సాహపడుతున్నావు కదా ప్రజల చాలాల సొమ్ము వసూలు చేయాలని చెప్పని, ఆటో డెబిట్ అని చెప్పని. మరి ఆటో క్రెడిట్ ఎందుకు లేదండి రేవంత్ రెడ్డి గారు? ఆటో క్రెడిట్ సిస్టమ్ ప్రవేశపెట్టు మొదలు. డైరెక్ట్గా పెన్షన్లు లేకపోతే జీతభత్యాలు ఆన్ టైంలు ఇవ్వడం కానీ, పెన్షన్లు ఆన్ టైంలు ఇవ్వడం కానీ, నిరుద్యోగ తర్వాత రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి వాళ్ళకు ఫైనల్ సెటిల్మెంట్స్ చేయటం కానీ, ఇవన్నీ కూడా ఆటో క్రెడిట్ చేయి. మరి నువ్వేం ఆటో క్రెడిట్ చేయవు, నెలలు వాళ్ళను వేధించుక తింటావు. రిటైర్డ్ అయినటువంటి ఒక ఉద్యోగులు కోర్టుకు పోయి కోర్టుల నుంచి ఆర్డర్లు పట్టుకొస్తే కూడా వాళ్లకు అకౌంట్లలో డబ్బులు క్రెడిట్ చేయవు. ఫీ రియంబర్స్మెంట్ 10,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు నువ్వు నిధులు కేటాయించవు, నిధులు వాళ్ళకి క్రెడిట్ చేయవు, కాలేజీలకు నిధులు క్రెడిట్ చేయవు. కానీ చలాన్ల సొమ్ము మాత్రం క్రెడిట్ చేయాలట. టెక్నాలజీని వాడుకోరు, అది వాడుకోరు, ఇది వాడుకోరు అని చెప్పని అదిరించి బెదిరించి మాట్లాడితే ఇదేమన్నా డెమోక్రటిక్ కంట్రీయా లేకపోతే ఏమన్నా అనుమల రాజ్యాంగంలో నడుస్తున్నటువంటి ఒక నియంతృత్వ దేశమా? నాకు భయం ఏం కలుగుతుంది అంటే, ఇవాళ ఈ చలాన్లతో మొదలుపెట్టిండు, రేపు నల్లా బిల్లులు, కరెంటు బిల్లులు, మిగతా అన్నీ కూడా ఇట్లా ఆటో డెబిట్ అని పెట్టేసి ప్రజలను పీడించుక తినడం కోసం రేవంత్ రెడ్డి గారు సన్నద్ధమవుతున్నట్టుగా కనబడుతుంది. దీనిపైన సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. సైబర్ సెక్యూరిటీ, నా అకౌంట్ డీటెయిల్ తీసుకుంటా అంటున్నావు నువ్వు. ఎలా, హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రొటెక్ట్? ఇవాళ నిన్న మనం సత్తుపల్లిలో చూసినాం. 3 రోజుల కింద మనను సత్తుపల్లి ఖమ్మం కమిషనర్, ఆయన ఎవరో సునీల్ దత్ ఎవరో అనుకుంటా, ఆయన కమిషనర్ మాట్లాడుతూ, ఒక సత్తుపల్లి గ్రామంలో, సత్తుపల్లి నియోజకవర్గంలో తెలంగాణ మారుమూల ప్రాంతంలో 500 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది, సైబర్ ఫ్రాడ్ జరిగింది. ఏందనంటే బ్యాంకులకు వెళ్ళి డైరెక్టు డబ్బులు దొబ్బేయటం, కోట్ల రూపాయల డబ్బులు దొబ్బేసినారు. కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దొబ్బేసినరు అని చెప్పని సాక్షాత్తు సునీల్ దత్ గారు, ఎవరైతే ఖమ్మం కమిషనర్ ఉన్నారో ఆయన 500 కోట్ల రూపాయలని మొత్తం రాష్ట్ర ప్రజల మొత్తం అకౌంట్లనే తీసుకుంటా అంటున్నావు. హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎన్ష్యూర్ ది సైబర్ సెక్యూరిటీ రేవంత్ రెడ్డి గారు? ఇంత స్ట్రింజెంట్ లాస్ ఉన్నాయని చెప్పుకోబడుతున్న తరుణంలో, కాన్ఫిడెన్షియాలిటీ ఉందని చెప్పుకున్న తరుణంలో, సత్తుపల్లిలో 500 కోట్ల రూపాయల సైబర్ ఫ్రాడ్ బ్యాంకుల నుండి సొమ్మును దొబ్బేసినటువంటి ఒక చరిత్ర మన కళ్ళ ముందు కనబడతా ఉంటే, దీన్ని ఎట్లా నువ్వు చేస్తావని చెప్పని వాళ్ళ అడుగుతా ఉన్నాను. నేను చివరిగా ఒకటే మాట చెప్తా ఉన్నాను. కరెక్టే, చాలాన్ గీత దాటితే చాలాన్ కదా, మరి నోరు జారితే చాలాన్ ఉండొద్దా సార్? రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే నోరు జారుతున్నారు కదా. కేసీఆర్ గారిని అయినా, హరీష్ రావు గారిపైన, కేటీఆర్ గారిపైన, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన నోరు జారుతున్నారు. నోరు జారితే ఏం చాలాన్ వేయాలా? దానికేం ఆటో డెబిట్ చేయాలా? నీ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఈ ప్రజలకు తిట్టిన ప్రతిసారి మేము కూడా డెబిట్ చేసుకుంటాం. నువ్వు అడ్డందిడ్డంగా మాట్లాడిన ప్రతిసారి మేము కూడా డెబిట్ చేసుకుంటాం సార్. ప్రజలు గీత దాటితే చాలా వేయాలంటున్నావు, ఆటో డెబిట్ కావాలంటున్నావు. పెద్ద నియంత దొర, ఫ్యూడల్ దొర. మంచిదే, చెయ్యి. మరి నీ నోరు దారిన దానికి మరి ఎవరు చాలాన్లు కట్టించుకోవాలా? వాటిని ఆటో డెబిట్ ఎట్లా చేయాలో దయచేసి అది కూడా సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇగో మా సోదరులు ఇస్తూ ఉన్నారు. ఇది ఆయనకి ఇవన్నీ పట్టింపులు ఉన్నాయా సుజయ్? రేవంత్ రెడ్డి పైన కూడా 3 ఫైన్లు ఉన్నాయట. ఆయన బండ్లకు కూడా 3 ఫైన్లు ఉన్నాయట. మరి ఇవి కూడా ఎవరి అకౌంట్లోకి వెళ్ళి చేయాలి సార్? మీ బ్యాంక్ అకౌంటా, మీ డ్రైవర్ బ్యాంక్ అకౌంటా, లేకపోతే ప్రభుత్వ అకౌంటా? ఎవరి అకౌంట్ నుంచి చేయాలి చెప్పు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు. ఏది పడితే అది మాట్లాడి అదొక రూల్ అనుకొని, అదొక గొప్ప అనుకొని ప్రజల మీద
రుద్దే ప్రయత్నం చేయటం సమంజసం కాదు రేవంత్ రెడ్డి గారు. నేను ఒక విషయం చెప్తున్నా, మనం ఎవరం శాశ్వతం కాదు. మళ్ళీ చెప్తా ఉన్న ఈ మాట. ప్రభుత్వం అంటే ప్రజలను సేవించేటువంటి ఒక వ్యవస్థ ఇది. ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ టు సర్వ్ ద పీపుల్, నాట్ టు పీనలైజ్ ద పీపుల్. ప్రజలను ఇబ్బంది పెట్టాలా, ప్రజలను ఒత్తిడికి గురి చేయాలా, ప్రజలను పీడించుక తినాలా, ఇదంతా రాక్షసులది. రాక్షస రేవంత్ రెడ్డి మనమేమన్నా కావు కదా. అది కూడా ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఇవాళ ఇది తుగ్లక్ నిర్ణయం. ఇది కూడా మళ్ళా నాకు తెలిసి ఇది చట్టం అమలు చేయడు. ఈ మాట అన్నాడు కదా, రిట్రాక్ట్ చేసుకోకపోతే నేను ముక్కు నెలకు రాస్తా చూడండి. ఒకవేళ చేసే ప్రయత్నం చేస్తే కోర్టులు కొట్టేస్తాయి చూడండి. తుగ్లక్ చర్య ఇది. కాబట్టి లైసెన్స్డ్ ఎక్స్టార్షన్ ఏదైతే చర్యలకు రేవంత్ రెడ్డి గారు పాల్పడాలని చెప్పని తలంపు ఏదైతే చేస్తూ ఉన్నారో, దయచేసి దాని నుండి ఉపసంహరించుకోవాలని చెప్పని కోరుకుంటూ నేను కోరుతా ఉన్నాను. హైదరాబాద్ను నిజంగానే ట్రాఫిక్ సమస్య బాగా పెరిగిపోయింది. అండ్ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ ట్రాఫిక్ ఇష్యూ ఇస్ రిజాల్వ్డ్. రంగనాథ్ గారు ఆయన ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఆయన ఉన్నప్పుడు ఐ థింక్ హీ బ్రాట్ ఇన్ సమ్ హిస్టారికల్ మెజర్స్. ఇంకా ఏమన్నా మంచి మెజర్స్ కావాలంటే పట్టుకురండి. హైదరాబాద్ను సిగ్నల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దండి. పార్కింగ్ స్పేసెస్ని పెంచండి. పార్కింగ్ స్పేస్లు అంటే మళ్ళీ దోచుక తింటున్నారు మీరు. కేబీఆర్ పార్క్ చుట్టూ పార్కింగ్ స్పేస్లు వచ్చినాయి, చూసిందో లేదో మీరు. పార్కింగ్ స్పేస్ వస్తుంది, పక్కన ఒక పెద్ద ఎల్ఈడి వస్తుంది, పైసలు దొబ్బుక తింటా ఉన్నారు. అట్లా పైసలు దొబ్బుక తినకుండా పార్కింగ్ స్పేసెస్ క్రియేట్ చేయండి ప్రభుత్వం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను పెంచండి మీరు. స్ట్రింజెంట్గా పర్మిషన్స్, మీరు పార్కింగ్ స్పేస్ ఉంటేనే పర్మిషన్లు ఇచ్చే విధంగా మాల్స్కి కానీ, బిల్డింగ్స్ కానీ, హైరైజ్ టవర్స్ కానీ, లేకపోతే ఆ రోడ్ వైడనింగ్ అవసరమైతే రోడ్ వైడనింగ్ చేయటం కానీ, ఇవి ఆలోచించండి. చాలాన్ల వసూళ్ల కోసమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టు, హోంమంత్రి అయినట్టు, పోలీసులు ఉన్నట్టుగా ప్రజలను పీడించుక తినటమే ధర్మం అయినట్టుగా వ్యవహరిస్తూ కనీస బాధ్యతలు గుంతలను పూడ్చండి. ఫస్ట్ మీరు గుంతలను పూడ్చలేనాడు చాలాన్లు వసూలు చేసే హక్కు ఎక్కడిది? కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది కోపంతో ఏదో మాట్లాడింది కాదు, ఇది ప్రజలకు సంబంధించిన అంశం. ఇది ముఖ్యమంత్రిగా ఇష్టం వచ్చినట్టుగా, ఒక ధర్మకర్తగా ఉండాల్సిన ముఖ్యమంత్రి ఒక రాక్షస మనస్తత్వంతో ప్రజలను పీడించేటువంటి ఒక రీతిలో ఇష్టం వచ్చిన చట్టాలు చేసి ప్రజల ముందు అపహాస్యం, కోర్టుల ముందు అపహాస్యం అయ్యేటువంటి ఒక రీతిలో వ్యవహరించొద్దు అని చెప్పని ముఖ్యమంత్రి గారిని కోరుతూ